చైనాలో ఉన్న లో క్యాస్ట్ పీపుల్స్ ని ఏదో జంతువుల్లాగా కేజుల్లో బంధించి ఈ ఊరి బయట వదిలేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన టూరిస్టులు వారిని చూడకూడదని. ఈ మహిళ వయసు 38 ఏళ్లు, తను 5 లక్షల యువాన్ సంపాదిస్తున్నానని చెబుతుంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 58 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. దీని తర్వాత కూడా ఏ మగవాడు నన్నెందుకని ఇష్టపడడం లేదు? చైనాలో 30 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలను సెంగ్ను అంటే పనికిరాని అమ్మాయిలుగా పిలుస్తారు. అయితే కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ లో మన ఇండియన్స్ చైనాని దారుణంగా ఎక్స్పోజ్ చేసేశారు. చైనాలో రియాలిటీ ఎలా ఉందో ఈ వీడియోస్ లో చూడొచ్చు. అక్కడ హాస్టల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి, వీధులు ఎలా ఉన్నాయి, అక్కడ వారు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూడొచ్చు. మన ఇండియాలో లాగానే చైనాలో కూడా ఒక చెత్త క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అక్కడ లో క్యాస్ట్ పీపుల్స్ ని మనుషుల కన్నా దారుణంగా ట్రీట్ చేస్తారు. లైక్ నీటిలో కొట్టుకుపోతున్నా కాపాడకపోవడం, పొరపాటున హైయర్ క్యాస్ట్ ఉన్న ఏరియాస్ కి వెళ్తే మాత్రం ఇలా బిహేవ్ చేస్తారు. చైనా బండారాన్ని బయట పెట్టడానికి అమెరికా $1.6 బిలియన్ ని పెట్టుబడి పెట్టింది. కానీ ఏ ఫలితం లేదు. ఏవి చైనా బయటికి రానివ్వలేదు. కానీ మన ఇండియన్స్ కేవలం ట్విట్టర్ ద్వారానే అన్ని ఎక్స్పోజ్ చేసేశారు.